చిన్న ప్రార్థన చేసుకొని సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతుడా దైవ తండ్రి, ప్రేమ స్వరూపనేశ్వర ప్రభు, మా కన్న తండ్రి, మా బంగారు తండ్రి, మా ప్రియ పర్లోక తండ్రి, మీ బంగారు పవిత్ర పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పాదాలకి మనసుతో సాష్టాంగపడి స్తోత్రం నిలుచుకున్నాం. ఏసయ్యా, నేను ఒక మట్టి వాడిని, మట్టి పొంది తండ్రి, దయచేసి ప్రభు నన్ను మరుగు చేయండి ప్రభు. నాకు ఎలా చెప్పాలో తెలియదు, గర్విష్టం కదా ప్రభు. నేను బాగా చెప్తాను అనుకుంటాను, కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు ప్రభు. దయచేసి మట్టి పాత్రను మరుగు చేయండి, ఈ పాపాత్మని మరుగు చేయండి. నా జీవితంలో మీరు చేసిన అమోఘమైన కార్యాన్ని, మీ ప్రేమ కార్యాన్ని, మీరు కనికరంతో చేసిన అద్భుతాన్ని ప్రభు మీ ప్రజలకు చెప్తుండగా మీరే నాలో ఉండి మీ చిత్త ప్రకారం మీ ఆత్మ నడిపింపు చెప్పిన సాక్ష్యం చెప్పి మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి. అడ్డుపడుతున్న పోదాం దేశంలో శ్రీకర్తర పరిశుద్ధాత్మక రేఖంధర పరిశుద్ధాత్మక తండ్రిస్తారు రమకరంధర పరిశుద్ధాత్మక రేఖంధర పురివేశంధర పరిశుద్ధాత్మక పరిశుద్ధాత్మక తండ్రి రేఖంధర వలగర ఉరివేశంధర పరిశుద్ధాత్మక తండ్రిస్తారు. అయా, మీరు సాక్ష్యం చెప్పొద్దంటున్నారు తండ్రి, తర్వాత చెప్పిస్తానంటున్నారు. దిద్దుబాటు మంచి లోతుగా చెప్పమంటారు ప్రభావ. కన్న తండ్రి, దిద్దుబాటు గురించి భారంగా చెప్పడానికి సహాయం చేయండి. ఇది విలువైన సబ్జెక్టు, మీ ప్రజలకు అర్థమయ్యే రీతిగా మీ ప్రజల హృదయాలు యేసయ్య నామంలో తెరవబడేటట్లు తండ్రి. దిద్దుబాటు అంటే ఏంటి, దేనికోసం దిద్దుబాటు చేయాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏముంటాయి, దాన్ని చేయకపోతే వచ్చే నష్టాలు ఏముంటాయి, స్పష్టంగా మాకు అర్థమయ్యే రీతిగా మీరే నాలో ఉండి మీ పిల్లలకి అర్థమయ్యే రీతిగా చెప్పించమని అడ్డుపడిన నుంచి దేశనామం లయపరచాము. ఆమె దేశ రక్తాన్ని ప్రోక్షించింది, మా అందరం దేశ రక్తాన్ని ప్రోక్షించి రక్త బోట్ల భద్రపరిచాము. ఈ స్థలం అగ్ని కంచె రబకరంధ్ర పరిశుద్ధి తండ్రి, మీ ఆత్మకర అగ్ని రథాలు మీరు ఉంచినందుకు ఇస్తుంది. నా చరైన యేసయ్య పరిశుద్ధమైన నడిపెట్టుకుంటున్నాం కరెక్ట్. మీ అందరికీ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ తరపున నజరైన యేసయ్య పరిశుద్ధమైన మీ అందరికీ శుభములు. మీరు ఎంతో ఆసక్తిగా మూడో పూట ఆదివారం పూట మూడో పూట కూడా మీరు ఆసక్తిగా వచ్చినందుకు నేను ఎంతగానో మిమ్మల్ని బట్టి దేవుని పాదాలకు స్తోత్రం చెల్లించుకున్నా. మీ ఆసక్తి వ్యర్థమయ్యేది కాదు, మీరు గడిపే దేవుడి సన్నిధిలో ఒక నిమిషం కూడా వేస్ట్ అవ్వదండి. సత్య మార్గంలో దేవుడే ఏర్పాటు చేసుకున్న మినిస్ట్రీలో విలువైన జీవపు మాటలు మీరు వింటున్నారు. ఇది ఒక్కటి కూడా మీకు వేస్ట్ అవ్వదు, ఒక నిమిషం కూడా వేస్ట్ అవ్వదు. బాధపడద్దు, ఇబ్బంది పడద్దు, ఆనందంగా ఉండండి. మీ అందరి జీవితాల్లో విడుదల రావడానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ ఆత్మీయంగా విడుదల, లోకపరంగా, ఆర్థికంగా, రోగాల పరంగా అన్నిటి నుంచి విడుదలిచ్చి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. దయచేసి దేని గురించి బాధపడుతూ చింతపడుతూ దయచేసి ఒక సబ్జెక్ట్, ఇది కౌన్సిలింగ్ అండి, నా జీవితానికి కాదు. మన బైబిల్ ప్రకారం మన జీవితాల్లో క్రైస్తవులు చేయాల్సిన విలువైన విషయం దిద్దుబాటు గురించి అండి. అసలు దిద్దుబాటు అంటే ఏంటి, అసలు ఎందుకు దిద్దుబాటు చేయాలి, దిద్దుబాటు చేస్తే వచ్చే లాభాలేంటి, దిద్దుబాటు చేయకపోతే వచ్చే నష్టాలేంటి, మనం స్పష్టంగా చూద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి. ఏదో టీవీల ముందు కూర్చొని సీరియల్ చూసినట్లు, సినిమాలు చూసినట్లు కాదు, కానీ మీ హృదయాలు తెరుచుకొని ఈ అల్పుడి ద్వారా మాట్లాడేది నేను అనుకోమంటుంది. దేవుడు నాలోంచి పాత్రలోంచి మీతో డైరెక్ట్గా సూటిగా మాట్లాడుతున్నారు అని గ్రహింపుతో స్పష్టంగా జాగ్రత్తగా విని మీ జీవితాల్లో ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారం చేసి గొప్ప విడుదల ఆశీర్వాదం పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. మీ సహోదరుడుగా మా ప్రయాస అంతా ఒకటే. మా మినిస్ట్రీ ప్రయాస, మినిస్ట్రీలో పని అయిన నేను ప్రయాసపడేది ఒకటేనండి. మీరు విడుదల పొందాలి, మీరు ఆత్మీయంగా విడుదల పొందాలి, లోకపరంగా విడుదల పొంది మీరు ఆశీర్వాదం పొందుకోవాలి. అనేక మందికి మీరు సాక్షిగా నిలబడాలి. ఇంతకాలం మీలో చాలా మందికి ఒక వేదన ఉండేది, నా జీవితంలో నేను సాక్ష్యం చెప్పుకోలేకపోతున్నానే, నా దేవుడు చేసిన గొప్ప కార్యాలు ప్రపంచానికి చెప్పుకోలేకపోతున్నానే అని వేదన పడుతున్నారు. ఇప్పుడు కూడా దేవుడు నాకు బయలుపరుస్తున్నారు. కొంతమంది ఎప్పటి నుంచో ఆశ ఉంది, నా జీవితంలో దేవుడి కార్యం చూసి అనేక మంది చెప్పుకోవాలి, ప్రజలకు చెప్పాలి, చుట్టాలకు చెప్పాలి, అన్యులకు చెప్పాలి, చర్చిలో వాళ్ళకి చెప్పుకోవాలని ఆశపడుతున్నారు. కానీ మీ జీవితంలో బలమైన అద్భుతాలు జరగక ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు రెడీగా ఉండండి. దేవుడు కొంతకాలంలో, రోజులు అవ్వచ్చు, 2-3 నెలలు అవ్వచ్చు, కానీ తక్కువ సమయంలోనే మీ జీవితాల్లో మీరు ఆశపడే రీతి కంటే గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అద్భుతాలు, ఆశ్చర్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. యేసు నామములో
మీరు సిద్ధంగా ఉండండి. దానికి చేయాల్సింది ఒకటే, మనందరం దిద్దుబాటు చేయాలి, పాపక్షమాపణ పొందాలి. ఇది చాలా మందికి ఒక కన్ఫ్యూజ్ సబ్జెక్ట్ అండి. ప్రపంచం అంతా కదిపేస్తున్న సబ్జెక్టు. క్రైస్తవ్యం అర్థం కాకుండా, కరెక్ట్గా దీని గురించి సరిగ్గా తెలియక, అపోహలతో, ఆందోళనతో, అర్థం కాక, సగం సగం అర్థమయ్యి చెప్పేవాడు లేక, బైబిల్లో కొన్ని మాటలు దానికి అనుసంధానమైన కరెక్ట్గా మన హృదయానికి టచ్ అవ్వక చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. మన గ్రూప్లో చాలామంది కొత్తగా పరిచయం అయినప్పుడు నేను అడిగాను, అమ్మ పాపక్షమం పొందారా, తమ్ముడు పాపక్షమం పొందారా, మీరు చెలమా పాపక్షమాపణ అంటే, అన్నయ్య బచ్చాగాడి నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు ఏంట్రా బాబు, ఎప్పుడో పొందించాం, క్రీస్తు పూర్వం పొందినట్టు చెప్పారు మీరు మీ మొహాలు. ఒక్కడి తూ అంటే తారాదు, కానీ ప్రతి ఒక్కడు పాపక్షమాపణ పొందేసామన్నయ్య, ఎప్పుడో 10 ఏళ్ళు అయిందన్నయ్య, 20 ఏళ్ళు అయిందన్నయ్య. అవునా? నువ్వు నిజంగా పాపక్షమాపణ పొందితే నీ ఆత్మీయ జీవితం ఎంత నీచ నికృష్టంగా ఉండదు. నువ్వు పిలిస్తే దేవుడు పలుకుతారు, దేవుడు నువ్వు ఏదడిగితే అది చేస్తారు. మరి నీ అవసరాలు ఎందుకు తిరగట్లేదు? కోరికల సంగతి దేవుడు ఎరుగు, కోరికలు పక్కన పెట్టేద్దాం. కోరికలు వేరు, అవసరాలు వేరు. అవసరం అనేది రోగం తీరటం అనేది మన అవసరం, అప్పులు తీరటం అనేది మన అవసరం, సమస్యలు తీరటం అనేది మన అవసరం అండి. కోరికలు అంటే ఏంటో తెలుసా? బంగారం కొనుక్కోవాలి, బిల్డింగ్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, పైకి రావాలి, ఇవన్నీ కోరికలు. కోరికలు పక్కన పెట్టండి. రోగాలు తగ్గట్లేదు క్రైస్తవులకి, అప్పులు తీరట్లేదు, రోజు రోజుకి ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నారు, రోగాలు పెరిగిపోతున్నాయి, సమస్యలు పెరిగిపోతున్నాయి, మానసిక బాధ, శారీరక బాధ, రకరకాల భేదనలతో, శాపాలతో నలిగిపోతున్నారు. మీరే నిజంగా పాపక్షమాపణ పొందితే ఈ అవసరాలు ఎందుకు తీరట్లేదు? కోరికల సంగతి దేవుడు అడగండి. జీవం గల దేవుని పిల్లలు అని చెప్పుకుంటా, రోషం గల దేవుని పిల్లలని చెప్పుకుంటా, శ్రీమంతుడి పిల్లలని చెప్పుకుంటా, స్వస్థపరిచే యేసయ్య పిల్లలు అని చెప్పుకుంటా, మనకెందుకు తీరట్లేదు? అంటే ఏదో సంథింగ్ రాంగ్, ఎక్కడో మనకి పప్పులో కాలేసాం, ఎక్కడో తప్పు చేస్తున్నాం మనం, ఎక్కడో భ్రమపడుతున్నాం మనం, ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది అనమాట. చాలా విలువైన సబ్జెక్ట్ అండి. ఈరోజు మీరందరూ ధన్యులు యేసయ్య నామములో. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ కౌన్సిలింగ్లో కూర్చోబెట్టారు. దయచేసి అశ్రద్ధగా వినమాకండి, అపవాదికి అవకాశం ఇవ్వమాకండి. స్పష్టంగా చెప్పేవి మీ హృదయం అనే పలక మీద రాసుకోండి, డైరెక్ట్గా హృదయంలో రాసుకోండి. ఈ మాటలు జీవంగల మాటలు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. క్రైస్తవ్యాన్ని ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమైపోయినాయి, సమస్తం దేవుని వల్ల వాక్యం సెలవిస్తుంటే, మీరు పాపక్షమాపణ పొందితే నూతన సృష్టిగా ఎందుకు మార్చబడలేదు? ఎందుకు మీ స్వభావాలు ఇంకా అలాగే ఉన్నాయి? ఎందుకు మీలో ఈర్ష్య అలాగే ఉంది, స్వార్థం అలాగే ఉంది, మోసం అలాగే ఉంది, మోహం చూపులు అలాగే ఉన్నాయి, తప్పుడు పనులు, అబద్ధాలు, మోసాలు అన్నీ ఎందుకున్నాయి? మీరు నిజంగా పాపక్షమాపణ పొందితే మీరు నూతన సృష్టిగా మార్చబడేవారు. ఈ పాటి కల్లా మీరు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలు, రోజులు ఓ కన్నీరు కార్చక్కర్లా, తండ్రి నాకు ఈ సమస్య ఉంది తండ్రి అంటే చాలు, 5 నిమిషాల్లో మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడింది. మరి ఎందుకు మీరు అవమానాలు, ఇంకా అపహాస్యం, చుట్టాలు ఎదుటి మీరు ఎందుకు తలదించుకుంటున్నారు? చిన్న వాటికి ఎందుకు చేతులు దాపుకుంటున్నారు? వెళ్ళి రోగాల కోసం డాక్టర్ల చుట్టూతో ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? మీరు లక్షలు ఎందుకు హాస్పిటల్ పాల్పోస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. నిన్ను స్వస్థపరిచే యెహోవా అని చెప్పిన దేవుని పిల్లలుగా ఉండి మన తండ్రి మన కోసం 39 కొరడా దెబ్బలు తిన్నారండి. 39 రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి మన ఆరోగ్యంలో. మానవ శరీరంలో 39 రకాల డిపార్ట్మెంట్లు. ఒక డిపార్ట్మెంట్ కళ్ళు, ఒకటి ఎముకలు, ఒకటి స్కిన్ అంటే శరీరం, అలా రకరకాల డిపార్ట్మెంట్. గుండె సపరేటు. 39 డిపార్ట్మెంట్లకు సంబంధించి వచ్చే రోగాలన్నిటికీ కలిపి 2000 సంవత్సరాల కిందట మన కన్న తండ్రి మనల్ని ప్రేమించి 39 దెబ్బలు తిన్నారు, రక్తం చిందించేశారు. ఆ యేసు రక్తం చేత చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లెగుస్తారు.
మరి ఎందుకండి క్రైస్తవులు సేవకులతో సహా ఈరోజు ఎందుకండి హాస్పిటల్ చుట్టూతా ఐసీయూల చుట్టూతా తిరిగి సిగ్గు లేకుండా మనం దేవుణ్ణి మనం అవమానం చేస్తున్నాం? అంటే ఏదో తప్పు జరుగుతుంది అనమాట, ఏదో పెద్ద మిస్టేక్ మనం చేస్తున్నాం క్రైస్తవులు. ఏంటి అంటే పాపక్షమాపణ, దిద్దుబాటు లేదు. మనం సరిగ్గా నిజమైన పాపక్షమాపణ పొందలేదు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి. అదేం మాట అండి? ఫస్ట్ ఏమో మొరపెట్టు వారికి అని ఉంటుంది, తర్వాత నిజముగా మొరపెట్టు వారికి. అంటే నిజంగా మొరపెడతారు, అబద్ధంగా కూడా మొరపెడతారనే అర్థం. నిజంగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటారంట. అలా చూసుకుంటే ఎగ్జాంపుల్ చెప్పాను, అలా చూసుకుంటే పాపక్షమాపణ మన రీతిలో మనకి అనుకూలంగా పాపక్షమాపణ వేరు, వాక్యానుసారంగా పాపక్షమాపణ వేరు. మనం అనుకొని మనం చేసుకొని మనమేదో భ్రమపడి సాతాను చూపించిన దర్శనాలకి, సాతాను ఏదో వాక్యం చూపించి బైబిల్లో నీ పాపాలు కొట్టేశానని సాతాను చూపిస్తే అది అవ్వదండి. ఫలాన్ని బట్టి చెట్టు ఏదో చెప్పమన్నారు యేసు ప్రభు వారు. నువ్వు నేను పాపక్షమాపణ పొందితే మన ఆత్మీయ జీవితం వేరుగా ఉంటుంది, మన జీవితంలో అద్భుతాలు వేరుగా ఉంటాయి, ఆశీర్వాదం వేరుగా ఉంటుంది, ఆశ్చర్య కార్యాలు వేరుగా ఉంటాయండి. ఇక్కడ ప్రపంచం అంతా రాంగ్ స్టెప్ చేసేస్తున్నారు. ఈ విషయంలో భ్రమపరిచే ఆత్మ, దురాత్మ భ్రమపరిచేస్తుంది. నువ్వు పొందేసావు పాపక్షమాపణ, నీకంటే ఎవడు ఒప్పుకుంటాడు, నీ ఇష్టం పొందేసావు అని దెయ్యం చెప్పిన మాటకి నువ్వు నమ్మేసావు. కానీ నీకు సత్యం తెలియట్లేదు, సత్యం తెలుసుకోవాలనే ఆశ కూడా నీకు లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్ళను. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్, ఒక టీచర్ ఉన్నారు. స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు, ఫైనల్ ఎగ్జామ్ రాసుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు, అమ్మ సూపర్ రాశాను, ఇరగ తీసేసానమ్మా, ఎగ్జామ్స్ ఇరగ తీసేసాను, నేనే ఫస్ట్ వస్తాను, స్కూల్ ఫస్ట్ వస్తానని చెప్పాడు. కొన్ని రోజులు అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. ఎగ్జామ్స్లో మనోడు ఫెయిల్, అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాడు. చెప్పండి, మనవాడు చెప్పింది కరెక్టా, టీచరు కరెక్ట్ చేసింది కరెక్టా? చెప్పాలి. మనవాడు ఏం చెప్తున్నాడు? సూపర్ రాశానమ్మా, నేను స్కూల్ ఫస్ట్ వస్తానమ్మా అని చెప్పాడు. కానీ రిజల్ట్ ఏమొచ్చింది? అన్నీ ఫెయిల్ అయిపోయాడు. ఎవరు కరెక్ట్? స్టూడెంట్ కరెక్టా, టీచర్ కరెక్టా? చెప్పాలి. టీచర్. నేను జనరల్ టీచర్ చెప్తున్నా, యూనివర్సల్గా చెప్తున్నా, టీచరే కరెక్ట్. ఎగ్జామ్ ఎవడైనా బాగా రాస్తే టీచర్ కరెక్ట్గా మార్కులు వేస్తారు, బాగా రాయకపోతే మార్కులు వేయరు. స్టూడెంట్ అనుకున్న దాన్ని బట్టి టీచర్ వేయడండి. నువ్వు నేను చేసిన దాన్ని బట్టి దేవుడు అంగీకరించరు. ఆయన అంగీకరించేటట్లు మనం చేయాలి. గుండెల మీద రాసుకోండి, వేరు పుస్తకాల మీద కాదు. నువ్వు నేను చేసే భక్తి దేవుడు అంగీకరించరు. దేవుడు అంగీకరించేటట్లు మనం భక్తి చేయాలి. దేవుడు అంగీకరించేటట్లు మనం పాపక్షమాపణ పొందాలి, వాక్యానుసారంగా పొందాలి పాపక్షమాపణ. నువ్వు అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఎవడో చెప్పాడు, ఎవడో ఫోన్ తీసుక గొట్టంగాడు చెప్పాడు, ఎవడో పాస్టర్ చెప్పాడు, ఎవరో పాస్టర్ ఇష్టం వచ్చినట్టు అనుకుంటే దేవుడు అంగీకరించరు. నువ్వే పోతావు అనవసరంగా, నువ్వే సర్వనాశనం అయిపోతావు. ఎందుకని? నువ్వు నిజంగా పొందలేదు కాబట్టి, భ్రమలో బతుకుతున్నావు. నువ్వు భ్రమపరిచే ఆత్మకు అవకాశం ఇచ్చేసావు. నువ్వు నిజంగా పాపక్షమాపణ పొందితే ఆ మార్పు అంతా వేరుగా ఉంటుంది, మాట తీరు వేరుగా ఉంటుంది, ఆత్మీయ జీవితం వేరుగా ఉంటుంది, మొత్తం వేరుగా ఉంటుందండి. మీరు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే నేను అనుభవంతో చెప్తున్నాను. నాతో ఫోన్లో మాట్లాడేది మీరే. చాలా మంది నాతో వాదిస్తూ ఉంటారు. అరే నేను ప్రవక్తనమ్మ, అభిషేకం ఉన్న ప్రవక్తని, డైరెక్ట్గా జీవంగా యేసయ్య నన్ను అగ్నిాభిషేకంతో నింపారంటే, వెళ్ళవే నువ్వు చెప్పేదిలే, మాకు తెలీదా? మాకు బైబిల్ తెలీదా? మేము చర్చిలోకి వెళ్ళలేదా? పెద్ద పెద్ద సాగులు తెలీదా? మీ మొహం తెలుసు,
మీ మొహాన్ని ఎవడు బాగు చేయలేడు. చెప్తే ఎండ్రో కొడితే ఏడుస్తారు మీ మొహాలు. ఒకటే మాట అడుగుతున్నానండి, ప్రభువు మెచ్చుకొని వాడు యోగ్యుడు. మనల్ని మనం మెచ్చుకోకూడదు, మన సర్టిఫికేట్ మనం ఇచ్చుకోకూడదు, మన ఎగ్జామ్లో మనం దిద్దుకోకూడదు. మన ఎగ్జామ్ని మనం దిద్దేవాడు ఎగ్జామ్ని ఇన్విజిలేటర్ ఉంటాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాం. మీ హృదయాలు తెరవబడాలని గట్టిగా చెప్తున్నాను తప్ప నాకు శరీరం సహకరించట్లేదు, నా గొంతు సహకరించట్లేదు. మూడోసారి అరవడం అంటే చాలా అనీజీగా ఉంది, గొంతు అంతా పట్టేస్తుంది. అపవాది చాలా అడ్డుపడుతున్నాడు సత్యం చెప్పనవ్వకుండా. అయినా పర్లేదు, మీ హృదయాలు తెరవబడాలి. మీకు ఒక అవగాహన రావాలి. నిజమైన పాపక్షమాపణ అంటే ఏంటో మీకు తెలియాలి. మీరు ప్రపంచానికి చెప్పాలి. మీకు తెలియటమే కాదు కానీ మీకు ప్రపంచానికి చెప్పాలి. మీరు విడుదల పొందాలి. అనేక మంది విడుదలకు మీరు కారణం అవ్వాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, కంగారు పడద్దు. అర్జెంటుగా ఏదో మనం వినేసి పరిగెత్తుకొని పాలు తాగేమో కాదండి. అసలు పాపక్షమాపణ అంటే ఏంటి, అసలు ఎందుకు పాపక్షమాపణ? పొందితే వచ్చే లాభాలేంటి, పొందకపోతే వచ్చే నష్టాలేంటి? అంచె దినాల్లో సాతాను భయంకరంగా మోసం చేస్తాడని బైబిల్ చెప్తుంది. ముందు ఇది నమ్మండి, భయంకరంగా మోసం చేస్తాడు. ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసం చేస్తాడు. పనికి మాలినోడు ఏర్పాట్లో ఉన్నోళ్ళని కూడా మోసం చేసేస్తాడండి. సాతాను తానే వెలుగుదూత వేషం వేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయని నేను చెప్తున్నాను. అంత్యకాలంలో అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ క్రీస్తు వస్తాడు, అబద్ధ ప్రవచనాలు వస్తాయి, అబద్ధ దర్శనాలు వస్తాయి, అబద్ధ అద్భుతాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయండి. అంత్యకాలం ఆల్రెడీ 2000 సంవత్సరాలు దాటిపోయింది యేసుప్రభు వారు వచ్చి. ఇది చాలా క్రైస్తవ్యానికి ఇది ఒక గుండెకాయ అండి. ఈ సబ్జెక్ట్ అనేది చాలా విలువైన సబ్జెక్ట్. మీకు చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తున్నానండి, ఇది మీ హృదయం లోపలికి వెళ్ళిపోవాలి. మీరు అనుకున్నట్లు, నేను అనుకున్నట్లు చేస్తే దేవుడు అంగీకరించరు. ఆయన దేవుడు మీ ఇంట్లో పనోడు కాదు, నా ఇంట్లో పనోడు కాదు, మీ ఇంటి చుట్టం కాదు, నా చుట్టం కాదు. ఆయన సృష్టికర్త, ఆయన సర్వలోకానికి చక్రవర్తి. ఆయన శాసనాలు మనం పాటించాలి. ఆయన ఆకాశంలో ఉంటారు, మనం భూమి మీద ఉంటాం. మనం అడుగులు 6 అడుగులే మనం. ఆయన భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అని చెప్పిన అంత గొప్ప దేవుడు. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు వక్రీకరించుకోమాకండి, వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు చదవమాకండి, వాక్యాన్ని దురాత్మ సహాయించో చదవమాకండి. మీకు ఆల్రెడీ ఒక మంచి వాక్యం పంపించాను ప్రకాష్ గారిది. వాక్యం చదివేటప్పుడు సాతాను పక్కనే ఉండి వాక్యంలోంచి మీకు పక్క తీసుకెళ్ళి వేరే మీనింగ్ చూపిస్తాడంట. బైబిల్ చదువుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి. బైబిల్ చదివేటప్పుడు మీ సొంత జ్ఞానంతోనో మీ సొంత శరీరంతోనో మీరు ఇంకా పాప క్షమాపణ పొందకుండా నీచ నికృష్టంగా బైబిల్ చదివి దాన్ని అనవసరంగా అపార్థం చేసుకొని దేవుడు దూరం అయిపోమాకండి. దినాల్లో ఉన్నాం మనం. చాలా అడుగు తీసి అడుగు పెట్టేటప్పుడు జాగ్రత్త పడాల్సిన దినాల్లో మనందరం ఉన్నాం. కాబట్టి దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. సాతాన్ని తక్కువ అంచనా మాకండి. పనికి మాలిన ఎదవాడు పెద్ద పెద్దోళ్ళని పడగొట్టేశాడు. మీరు లైట్గా తీసుకుంటే తీసుకెళ్ళి నరకంలో దోసేస్తాడు. ఆ ఎదవకి ఖర్చు ఏంటంటే, నేను ఎలాగో నరకానికి పోతున్నా, దేవుని పిల్లలు కూడా నరకానికి రావాలి నాతో పాటు అని పనికి మాలిన ఉద్దేశంతో ఆడున్నాడు. మీరు ఆడికి అవకాశం ఇవ్వమాకండి, మీ ఇష్టం వచ్చినట్టు వాగమాకండి, మీ ఇష్టం వచ్చిందని నిజం అనుకోమాకండి, సత్యం అనుకోమాకండి. నేను కొన్ని వ్యవస్థ అంటే కౌంటర్లు అడుగుతాను, దానికి ఆన్సర్లు చెప్పండి. మీరు నిజంగా పాపక్షమాపణ పొందితే మీ స్వభావాలు ఎందుకు మారలేదు? మీరు నిజంగా పాపక్షమాపణ పొందితే దేవుడితో మీ కనెక్షన్ ఎందుకు లేదు? మీరు నిజంగా పాపక్షమాపణ పొందితే మీ జీవితంలో శాపాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాయి?
ఎందుకు మీ అవసరాలు తీరట్లేదు? ఎందుకు మీరు ఆశీర్వదించబడట్లేదు? ఎందుకు మీరు సాక్షిగా లేరు అనేక మంది ఎదుట? దయచేసి అర్థం చేసుకోండి. ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ భూమి మీద స్థాపించి 3 సంవత్సరాలైంది. మా సబ్జెక్ట్ అంతా దిద్దుబాటు ద్వారా విడుదల పరిచర్య. మాది ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్, మాది డెలివరెన్స్ మినిస్ట్రీ అండి. విడుదల పరిచర్య మాది. దిద్దుబాటు ద్వారా విడుదల పరిచర్య. దిద్దుబాటు నేర్పించి దాని ద్వారా విడుదలిస్తారు. దాని ద్వారా విడుదల మీకు దిద్దుబాటు నేర్పించే బాధ్యత మా మీద దేవుడు పెట్టారు. అర్థం చేసుకోండి. చాలా మంది నాతో ఫైటింగ్ చేశారు. ఎందుకు ఎంతసేపు మాట్లాడుతున్నాను అనలేక కాదు. మీ హృదయాల్లో ఆ అపవాది పెట్టిన ఆ ప్రేరణను యేసయ్య నామములో పెరిగి వేయాలనే ఆశతో మీ అందరిలో ఒక భ్రమ పెట్టేశాడండి. పనికి మాలిన భ్రమ పెట్టేశాడు. నేను అప్పుడే ఒప్పేసుకున్నాను కదా. నేను బాప్తిసం పొందేటప్పుడు ఏంటి నీకు బంధం ఒప్పుకుంది? నువ్వు నేను చేసిన పాపాలకి ఎన్ని జన్మలెత్తినా పోదండి. ఎన్ని జన్మలెత్తినా మనకి పాప క్షమాపణ జరగదు. అయినా కనికరం చొప్పున కొట్టేస్తారు. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. దానికి వాక్యానుసారంగా దేవుడి చిత్త ప్రకారం ఒప్పుకుంటేనే పాప క్షమాపణ జరిగింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. విలువైన సబ్జెక్ట్ అండి. ఎందుకు ప్రతిరోజు పొద్దున్నే దేవుడు మన చేత దిద్దుబాటు చేపిస్తున్నారు? ఎందుకు అన్ని సబ్జెక్టులు ఒప్పిస్తున్నారు? అంత లోతుగా ఎందుకు ఒప్పిస్తున్నారు? ఊరికేనా? ఎప్పుడో మనం బాప్తిసాలు పొందేశాం కదా. ఎందుకంటే మనలో ఇంకా ఉన్నాయి కాబట్టి, మనలో ఎవరు పాపక్షమాపణ పూర్తిగా పొందలేదు కాబట్టి, ఆ స్వభావాలు మనం ఇంకా పాత సృష్టిగానే ఉన్నాం. నూతన సృష్టిగా మార్చబడలేదు కాబట్టి. నూతన సృష్టిగా మార్చబడితే యేసయ్య మనలో జీవిస్తారు. మనం ఒక పౌరులాగా మారిపోతాం, ఒక పేతురులాగా మారిపోతాం. మనం కనీసం విశ్వాసంలాగానే మనం కరెక్ట్గా ఉండనప్పుడు సేవకుల్లాగా మారుతామండి. కాలములు బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ ఇంకా పాలు తాగే పసి పిల్లలతో సమానం అని పౌలు చెప్తున్నాడండి. ఫస్ట్ పునాది మనకి తప్పుపడిపోయిందండి. మనందరికీ మన పునాది రాంగు పడిపోయింది. పునాది ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదో పైన అంతస్తులు నిలబడవండి. మనందరికీ ఎంత దారుణంగా సాతాను ముద్ర వేసేసాడంటే, మీ అందరికీ గుండెల మీద ఒక ముద్ర వేసేసాడు. నువ్వు పాపక్షమాపణ పొందేశావు, ఇంకా నువ్వు పాపాలు ఒప్పుకోవక్కర్లేదు. మామూలు ముద్ర లేదు, గవర్నమెంట్ స్టాంప్ వేసిన దానికంటే బలంగా మీ గుండెలు వేసాడు అపవాదిగా. మీరు దాన్ని ఏకీపించేశారు. ఎంత అంటే, ఒరే బాబు నేను ప్రవక్తనరా, మీకు దండం పెడతానరా అని చెప్పినా, ఏం మాస్టర్ గారు మీరు అలా అడుగుతూ ఉంటారు, భయపడి కుక్కలాగా అడుగుతారండి మీరు. అరే నేను ప్రవక్తలాగా తెల్లవేలే వినే స్టేజ్లో మీరు లేరు. చాలాసార్లు మన లోకల్ అంటాం, ఆడికి అన్నట్టురా, ఆడికి పిచ్చి పట్టింది అంతే, ఆడు ఏదనుకుంటే అదే జరిగిందిరా. ఆడు పట్టుకున్న దానికి 3 ఆడు పట్టుకున్న కుందేలు 3 కాళ్ళు, 4 కాళ్ళు లేవు ఆడు పట్టుకున్న కుందేలుకి. అటువంటి రేంజ్లోకి దిగజారిపోయారు మీరందరూ దిగజారిపోయారు. నాతో ఆర్గ్యుమెంట్ వచ్చేస్తున్నారు మీరు. ప్రవక్తనే మీరు ఆర్గ్యుమెంట్ చేసి గొప్ప స్టేజీకి వెళ్ళిపోయారమ్మా మీరు. ఎందుకంటే మీకు ముద్ర వేసేసాడు అపవాది గారు. నేను పొందేశాను పాపక్షమాపణ, నేను పొందేశాను. భ్రమ 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 బాబు ఇలా చిక్కుతున్నాను. ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఈ భ్రమపరిచే ఆత్మ ఇంతమందిని ఎంత దారుణంగా మోసం చేసిందో తలుచుకుంటే నా గుండె వేదన అయిపోతుందండి. అయ్యో దేవుని ప్రజలు సత్యానికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నారే. అయ్యో దేవుని ప్రజలు భ్రమపరిచే ఆత్మకి లోబడిపోయి బ్రహ్మపరిచే ఆత్మతో ఏకీపించి బ్రతుకుతున్నారే. తెలియనివాడికి చెప్తాం, తెలిసినవాడికి చెప్తాం, తెలిసి తెలియని వాళ్ళకి ఏం చెప్తామండి. నీలాగా సగం
సగం సగం ఉండే మీలాంటి వాళ్ళకి నేనేం చెప్పగలను? కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పగలను. దేవుడు నమ్ముకుని కొత్తగా వచ్చిన వాళ్ళకి నేనేం చెప్తే అది వేదంగా ఉంటుంది వాళ్ళకి. అమ్మా ఇలా చెప్తున్నారమ్మా, ఒక అన్నయ్యగా చెప్తున్నాను, ఒక ప్రవక్తగా చెప్తున్నానంటే వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరుతారు. బాగా తెలిసిన వాళ్ళకి వాక్యం చూపించి ఇదిగో పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుందని నేను చెప్తే వాళ్ళు వింటారు. మీలాగా సగం సగం ఉన్నవాళ్ళు, ఇటు కాకుండా ఉన్నవాళ్ళు ఎప్పటికీ నమ్మలేరు. ఎందుకని? మీరు పూర్తిగా తెలియదు సత్యం, అలాగని తెలియకుండా ఉండదు. సగం సగం తెలుసుకొని నా ప్రాణం చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే సత్యాన్ని నమ్మరో, సత్యం మీకు అర్థం కాదో, మీరు అలా చెయ్యరు, విడుదల పొందలేరంతే. మీరు సత్యాన్ని నమ్మితే, దేవుణ్ణి నమ్మి, దేవుని ప్రవక్త చెప్పే సత్యాన్ని నమ్మితే మీకు అప్పుడు మొదలు పెడతారు అలా చేయటం. ఆ తర్వాత మీకు త్వరలో రోజుల్లోనే విడుదల వచ్చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సత్యాన్ని నమ్మే స్టేజ్లో కూడా మిమ్మల్ని పెట్టలేదు అపవాది. ఆడికి పూర్తి అధికారం ఇచ్చేసి, ఆడికి పూర్తి అవకాశం ఇచ్చేసి ఆడినట్లు మీరు ఆడుతున్నారే కానీ నిజాన్ని తెలుసుకునే స్టేజ్లో మీకు లేరు. అదే నా బాధ, నా వేదన, నా తపన. అరే ఇలా కాదమ్మా, మీరు పొందలేదమ్మా అంటే ఏంటే నువ్వు చెప్పేది? ఎంతమంది నా మీద తిరగబడ్డారు, ఎంతమంది రివర్స్ అయిపోయారు, ఎంతమంది ఎదురు చెప్పారు నాకు. మా పాస్టర్ గారు నేను ఎప్పుడు ఎదురు చెప్పలేదండి. మా పాస్టర్ గారికి 12 ఏళ్ళు విశ్వాసంగా ఉన్న విజయవాడలో ఆయన ఏనాడు ఇంత లోతు సబ్జెక్ట్ కాదు కదా, పాపక్షమాపణ చెప్పలేదు, మారు మనసు గురించి పూర్తిగా చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. అయినా సరే మా పాస్టర్ గారికి ఏనాడు మేము ఎదురు చెప్పలేదండి. మీరు పాస్టర్కే మేము ఎదురు చెప్పలేదు. రోజుకి 10 సార్లు మీరు భయపడతారని, జాగ్రత్త పడతారని ప్రవక్త అని అరుస్తూనే ఉన్నారు. అయినా ఈ మిడిమిడి జ్ఞానం చేత ప్రవక్తనే ఎదురిచ్చేసి మీరు నష్టాలు పాల్గొన్నారు. నన్నేది తప్పు చూస్తారంట్లా, మీరందరూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, మనంతా ఒక కుటుంబం. నేను అనేది నా గౌరవం గురించి కదండి. మీకు సత్యం అర్థం కావట్లేదు, నా బాధ. పాపక్షమాపణ గురించి పూర్తిగా మీకు అవగాహన రావట్లేదు. తెచ్చుకోవాలంటే ముందు వినాలి కదండి, ముందు అడగాలి కదా నన్ను ఫోన్ చేసి. మీరు కాదంటున్నారు కదా, అసలు నిజమైన పాపక్షమాపణ ఏంటి, దాని గుర్తులు ఎలా ఉంటాయి, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, వాక్యం ఏం చెప్తుంది, యేసుప్రభు వారు ఏం చెప్తున్నారని ఎవడైనా అడిగి సస్తే నేను చెప్పి సస్తాను. ఆరాధనలో పాల్గొన్నంత మాత్రాన మీ జీవితాలు మారిపోతాయంటే మీకన్నా మూర్ఖులు ఎవరు ఉండడండి. 2 ఆరాధనలో పాల్గొని 1 నెల 2 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత నాకు ఫోన్ చేసి సావగొట్టమాకండి. ఆరాధనలతో పాటు దిద్దుబాటు చాలా ఇంపార్టెంట్ అండి. పాపక్షమాపణ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈరోజు దేవుణ్ణి ఇంతగా నేను స్తుతిస్తున్నానంటే నా జీవితంలో పాపక్షమాపణ జరిగింది కాబట్టే నేను కొంచెం స్తుతి చెల్లించిన దేవుడు వెంటనే ఆలకిస్తారు. మీకు అర్థమైనట్టు చెప్తున్నాను. ఆదాము పాపం చేసిన వెంటనే ఏం జరిగింది? ఆత్మలో చనిపోయాడు, శారీరకంగా చనిపోలా. ఆదాము పండు తిన తర్వాత 930 సంవత్సరాలు బతికాడని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆదాము దేవుడు చెప్పింది ఏంటి? నువ్వు పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. దేంట్లో చచ్చిపోయాడు ఆదాము? శారీరకంగా చనిపోలేదు, ఆత్మీయంగా చనిపోయాడు. మనం చేసే పాపాలు ఫస్ట్ దేవుడికి మనకి ఎడబాటు తీసుకొచ్చేస్తాయి. మనం చేసే పాపాలు, మనం జన్మతః చేసిన పాపాలు, కర్మతః అంటే మన పితరుల్లో మనం చేసిన పాపాల వల్ల ఫస్ట్ మనకి శారీరక నష్టం ఏం జరగదు, ఆత్మీయ నష్టం జరిగింది. దేవుడికి మనకు దూరం పెరిగిపోద్ది, 100,000,000,000 కిలోమీటర్ల దూరం పెరిగిపోద్ది. ఎందుకని? మనకి ఎగ్జాంపుల్ ఏంటి? ఆదాము ఒక పాపం చేయడం వల్ల ఆత్మలో చనిపోయారు వాళ్ళు. శారీరకంగా చనిపోలేదు, ఆత్మలో. నువ్వు నేను చేసే
పాపాలు, అది మన పితరుల పాపాలు అవ్వచ్చు, మన పాపాలు అవ్వచ్చు, దేవుడికి మనకి దూరం పెంచేస్తాయండి. 100,000 లక్షల కిలోమీటర్లు దూరం చేసేస్తాయి. దేవుని ప్రార్థన ఆలకించరు, దేవుని కన్నీరు పట్టించుకోరు. నువ్వు దివారాత్రులు ఏడుస్తూనే ఉంటావు, పగలనక రాత్రనక ఎండనక వాననక ఏడుస్తూనే ఉంటావు. అయ్యా నా అప్పులు తీర్చయ్యా, అయ్యా నా రోగం తగ్గించయ్యా, అయ్యా నా సమస్యలు తీర్చయ్యా. ప్రయోజనం ఉండదు. మన గ్రూపులో చాలామంది తెల్లవారుజామున లేసి 3 గంటలకి కన్నీరుతో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారంట సమస్యల కోసం. నేను విన్నప్పుడు చాలా బాధపడ్డాను, చాలా వేదన పడ్డాను. అయ్యో, ఎంత భక్తి చేసినా కూడా వీరి జీవితంలో మేలు జరగట్లేదు. ఎంత పొద్దున్నే తెల్లవారుజామున 3ంటికి 4ంటికి కన్నీటితో ప్రార్థన చేస్తున్నా కూడా వీళ్ళ శాపాలు పోవట్లేదు అని చాలా వేదన అయిపోయింది. చాలా విలువైన సబ్జెక్టు, అర్థమయ్యే రీతిగా చెప్తాను, అర్థమయ్యే దాకా చెప్తాను. మీరు వద్దన్నా నేను స్లోగానే చెప్తాను. కంగారు పడి చెప్పి మీ జీవితంతో నేను ఆడుకోను. ఫాస్ట్గా చెప్పేసి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మీకు అర్థం కాకుండా సగంగా చెప్పడం నాకు ఇష్టం లేదు. దేవుడి పని కంప్లీట్గా చేయడం నాకు చాలా ఇష్టం. కాబట్టి అర్థం చేసుకోండి. రెండు ఇల్లులు ఉన్నాయి, మీద కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థమవుతుంది అనుకుంటా. 2 ఇల్లులు ఉన్నాయి, 2 తాళాలు వేరు వేరు తాళాలు. మీరు ఇల్లుల కంటే అపార్ట్మెంట్ బెటర్ అనుకుంటా. అపార్ట్మెంట్లో ఆపోజిట్ పోర్షన్స్ ఉన్నాయి, అటువైపు తాళం నెంబర్ వేరు, ఇటువైపు తాళం నెంబర్ వేరు. మీరు ఇటువైపు తాళం నెంబర్తో అటువైపు తాళం తీస్తున్నారు. ఎంతసేపు తీసినా ఏం జరిగింది? ఎన్నిసార్లు తీసినా, 1,00,000 సార్లు తీసినా మీరు చేయాల్సింది చేయకుండా ఎంగాల్చిన మీ సమస్య తీరదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆపోజిట్ తాళం తీసుకెళ్ళి ఈ తాళం బదులు ఆ తాళం తీసుకెళ్ళి ఎన్నిసార్లు తీసినా, మీరు మొరపెట్టినా, ఏడ్చినా, కొట్టుకున్నా ఆ తాళం రాదు, అది ఓపెన్ అవ్వదు. మీరు పాప క్షమాపణ లేకుండా ఎంత కన్నీరు కార్చినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంతమంది ప్రవక్తల చేతులు పెట్టి మీకు ప్రార్థన చేసినా మీకు విడుదల రాదు. దానికి కావాల్సిన పశ్చాత్తాపం, దానికి కావాల్సిన కన్నీరు పడితే తప్ప మీకు ఏం చేసినా విడుదల రాదు. దానికి ఒకటే సొల్యూషన్, రెండో సొల్యూషన్ లేదు. అడ్డదారులు లేవు, లంచాలు ఇచ్చి వేరే మార్పులు వెళ్తాం కుదరదండి. మీరు పాపానికి తగ్గ పశ్చాత్తాపం, దానికి తగ్గ కన్నీరు దేవుడు పాదాల దగ్గర కారిస్తే తప్ప మీ మీద నుంచి మీ జీవితంలో ఏర్పాటు చేస్తున్న శాపాలు పోవు. బాధాకరమైన విషయం ఏంటంటే, మనలో చాలామందికి తెలుసు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అప్పుల సమస్య వచ్చినప్పుడు, ఇంకా ఏదైనా మానసిక బాధ వస్తే దాని గురించి చేయకూడదండి. క్రైస్తవ్యానికి తెలియని ఒక పెద్ద సీక్రెట్ చెప్తున్నాను. దాని గురించి చేయకూడదు. దీనికి మూలం ఏంటి ప్రభు అని అడిగి చెయ్యాలి. మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థం కావట్లేదని నాకు అర్థమైంది. మీకు రోగం వచ్చినప్పుడు రోగాన్ని బట్టి అడగకూడదు. అసలు రోగం దేన్ని బట్టి వచ్చిందని అడగాలి దేవుడు. రోగం తగ్గించమని అడగడం కంటే రోగం దేని వల్ల వచ్చిందని అడిగితే తొందరగా దానికి దేవుడు చూపిస్తారు, దాని క్లారిటీ వస్తుంది. అప్పులు వచ్చినాయి అనుకోండి, అప్పులు దేని బట్టి వచ్చిందని అడగాలి, కానీ అప్పులు తీర్చమని ఎప్పుడూ అడగకూడదు. ఎందుకని? మానవ జీవితంలో శాపాల బట్టే ప్రతీదీ మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. మనం చేసిన పాపాలు శాపాలుగా మారి రకరకాల రోగాలు, సమస్యలు, అప్పులు, వేదనలు ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. బైబిల్ తీయండి ఒకసారి.
ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం తీయండి ఒకసారి. సామెతలు 5:7 చదువుదాం. సామెతలు 5:7, 7, 8, 9, 10, 11, 12 దాకా 7 నుంచి 12 వచ్చిన 5వ అధ్యాయం. సామెతలు 5వ అధ్యాయం 7 నుంచి 12 వచ్చిన. జనరల్గా ఒక మాట చదివే ముందు ఒక మాట, అప్పులు మనం క్రైస్తవులు ఎక్కువ 2 సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఒకటి రోగం, లేదంటే అప్పులు. ఈ 2 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉండేనండి. మిగతా ఉంటాయి కాదనట్లేదు, కానీ జనరల్గా ఎక్కువ శాతం అనుభవించేది ఏంటంటే రోగం గురించి అయినా అప్పుల గురించి అయినా. మనం అప్పుల గురించే అడుగుతాం, కానీ అప్పులు దేనివల్ల అవుతాయి చూస్తే స్టన్ అయిపోతాం. మనం ఈ వాక్యం చూపిస్తే, ఈ వాక్యం చదవండి. అప్పులకి ఈ పాపానికి సంబంధం ఏమైనా ఉందా? సామెతలు 5వ అధ్యాయం 7 నుంచి 12 వచ్చిన. కుమారులారా, నా మాట ఆలకింపుడి. నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారస్త్రీయుడు ఛాయకపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకును. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకును. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేదు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్నిలా ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గుర్తింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులను నేను చెవియొక్కలేదు. నేను చాలు. దీంట్లో మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే 10వ వచనం, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. ఈ 2 చాలా విలువైన మాటలు. నీ ఆస్తి వేరే వాళ్ళు తృప్తి పొందుతారంట, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరునంట. మన కష్టార్జితం అన్యులకు వెళ్ళిపోద్దంట. పగలనక, రాత్రనక, ఎండనక, వాననక మనం చేసే ఉద్యోగాల ద్వారా కానీ, బిజినెస్ ద్వారా కానీ కష్టార్జితం నెల రోజులు సంపాదించినంత అన్యుల పాలైపోద్ది, లేదంటే హాస్పిటల్ పాలైపోద్ది. ఇంకా దేని పాలనే నీకేమర్థమైంది? వ్యభిచారం చేయటం వల్ల ఆర్థిక బాధ అన్నిసార్లు కాదు, నేను 100% చాలాసార్లు అవకాశం ఉంటుంది. వ్యభిచారం వల్ల ఆర్థికంగా మనం నష్టపోతాం. మీరు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టమాడండి. ఒకవేళ మేమేం చేయలేదండి మా జీవితంలో వ్యభిచారం అన్నారనుకోండి, మీ పితరులు చేసి ఉండొచ్చుగా. 3-4 తరాలు మా మీద పనిచేస్తాయి. పితరుల దోషాలు, విగ్రహారాధన కానీ, వ్యభిచారం కానీ తరాలు 3-4 తరాలు మన మీద పనిచేస్తాయని బైబిల్ సెలవిస్తుంది. నేనేం చెప్పట్లేదు, బైబిల్ చెప్పిందే చెప్తుంది. వ్యభిచారం చేయటం వల్ల మనం అప్పుల పాలైపోతాం. కానీ మనం ఏం చేస్తాం? అప్పులు తీర్చుకోవా, జనాలు సాగుపడుతున్నారు ప్రభువా, అప్పులో వచ్చి జరుపు పడుతున్నారు ప్రభువా, ఫోన్లు చేసి గుడ్లు తిడుతున్నారు ప్రభువా అంటాం. దేన్ని చేయటం వల్ల అప్పులు వచ్చినాయి చెప్పాలి. నేను కొంచెం శ్వాస పీల్చుకుంటాను, నోరు ఇబ్బంది పెడతాను. ఈలోపు చెప్తాం. వ్యభిచారానికి అప్పులకి సంబంధం ఏమైనా ఉంటుందా? మామూలుగా ఆలోచిస్తే వ్యభిచారానికి వేరే అండి, అప్పులు వేరు. ఈ వ్యభిచార పాపం చేయటం వల్ల, వ్యభిచార శాపం మన మీద ఏలుబడి చేయటం వల్ల ఆ శాపానికి రిజల్ట్ అప్పులు వచ్చేస్తాయి. ఆ అప్పులు మనం ఏం చేస్తాం? అప్పులు తీర్చాలంటే మనం చేసిన వ్యభిచారాన్ని ఒప్పుకోవాలి. అప్పులు తీరాలంటే ఒకటే సొల్యూషన్, అప్పు తీర్చుకురాబో అంటే చచ్చినా తీర్చరు ఆయన. అప్పులు తీర్చడానికి, అప్పులు అవటానికి ఏది కారణం? వ్యభిచారం. కాబట్టి వ్యభిచార పాపాన్ని పోసబుచ్చినట్లు ఒప్పుకుంటేనే కొంతకాలానికి వ్యభిచార శాపం పోతుంది. అదే రీతిగా విగ్రహారాధన అనేది ఆత్మీయ వ్యభిచారం. 2 రకాల వ్యభిచారాలు ఉంటాయి, శారీరక వ్యభిచారం, ఆత్మీయ వ్యభిచారం. ఆత్మీయ వ్యభిచారం అంటే విగ్రహారాధన.
తన భర్తను కాకుండా పరాయి మగోడిని ముట్టుకుంటే అది వ్యభిచారం అవుద్ది. తన భార్యను కాకుండా పరాయి ఆడదాన్ని ముట్టుకుంటే అది వ్యభిచారం అవుద్ది. తన దేవుణ్ణి కాకుండా దేవుళ్ళు అనబడే విగ్రహాల దగ్గరికి వెళ్తే అది ఆత్మీయ వ్యభిచారం అవుతుంది. ఈ రెండు భయంకరమైన పాపాలు, ఈ రెండు భయంకరమైన దోషాలండి. ఈ రెండు చేయటం వల్ల పెద్ద పెద్ద శాపాలు వచ్చేస్తాయి. విగ్రహారాధన చేసినా, వ్యభిచారం చేసినా ఖచ్చితంగా అప్పులు పాలైపోతాం, రోగాలు పాలైపోతాం. మరి ఇప్పుడు ఈ రెండు చేయటం వల్ల వచ్చిన, అది మనం చేసి ఉండొచ్చు, విగ్రహారాధన మన పితరులు చేసి ఉండొచ్చు, వ్యభిచారం మనం చేసి ఉండొచ్చు, మన పితరులు చేసి ఉండొచ్చు. జాగ్రత్తగా మన పితరులు కూడా మనకి ఆస్తులు ఎలా వస్తాయో శాపాలు ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏమంటారు? మీ నాన్నకున్న షుగరు, మీ తాతకున్న షుగరు, మీ వంశంలో బీపీ ఉందా, క్యాన్సర్ ఉందా అని ఫస్ట్ అడుగుతారు. ఎందుకని? ఇంత టెక్నాలజీ ఉన్న డాక్టర్లు, ఇంత గుండె తీసి గుండె కాయబెట్టే అంత గొప్ప టెక్నాలజీ ఉన్న కాలంలో కూడా మీ నాన్నకుందా, మీ తాతకుందా ఎందుకు అడుగుతున్నారు? వంశ పారంపర్యంగా శాపాలు వచ్చేస్తాయి. నాన్నకి కోపం అంటే కొడుకు కోపం వచ్చేస్తుంది. నాన్న వ్యభిచారం చేస్తే కొడుకు, తల్లి వ్యభిచారం చేస్తే పిల్లలు కూడా వ్యభిచారం చేసేస్తారు. స్వభావాలు పితరుల నుంచి అలా మీదకి వచ్చేస్తాయి, వ్యసనాలు అలా వచ్చేస్తాయి, శాపాలు అలా వచ్చేస్తాయి, రోగాలు అలా వచ్చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం మన పాపాలు ఒప్పుకోవాలి, మన పూర్వీకుల పాపాలు ఒప్పుకోవాలి. విగ్రహారాధన, వ్యభిచారం చేయటం వల్ల మన జీవితంలో పెద్ద పెద్ద రోగాలు, భయంకరమైన నష్టాలు, అప్పుల బాధలో కూరుకుపోతాం. ఇప్పుడు మనం వేటి ద్వారా వచ్చిందో అది ఒప్పుకోకుండా అప్పులు తీర్చి ప్రభు, రోగం తీర్చి ప్రభు, అప్పులు తీర్చి ప్రభు, రోగం తీర్చమని ఎన్ని సంవత్సరాలు అడిగినా ఆ లాక్ ఓపెన్ అవ్వదండి. రక్షింపనేరకుండానట్లు తీయండి ఒకసారి. యెషయా తెలిసినా సరే మళ్ళీ చూడండి, నష్టమేమి లేదు. యాభై 59 అధ్యాయం, యెషయా 59:1. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిను అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీరు తెల్లవారుజాము 3ంటికి లేకండి, ఉపవాసాలు ఉండండి, పొర్లు దండాలు పెట్టండి, కన్నీరు కార్చండి, గుండెల బద్దలు పట్టుకోండి. అప్పుల కోసం అడిగితే, రోగాల కోసం అడిగితే మీ జన్మలో అప్పులు తీరవు, రోగాలు తీరవు. ఎందుకని? దేన్ని బట్టి వచ్చిందో, ఏ పాపం చేయటం వల్ల శాపం వచ్చిందో ఆ శాపాన్ని మీరు విరిగిపోయేదాకా, ఆ పాపాన్ని ఒప్పుకోకపోతే మీ జీవితంలో మీకు విడుదల రాదు. మీరు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా సమస్య చెప్పేసుకుంటున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళి, దానివల్ల ఉపయోగం ఉండదు. సమస్య రావడానికి కారణం ఏంటో చెప్పాలి. అంటే విగ్రహారాధన చేసి మీరు ఈ సమస్యలు పాలైపోయారా? వ్యభిచారం చేసి సమస్యలు పాలైపోయారో? సమస్య చెప్పకూడదు. విగ్రహారాధన పాపాన్ని ఒప్పుకోవాలి, వ్యభిచార పాపాన్ని ఒప్పుకోవాలి. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఎంతకు మించి పోసగుచ్చినట్టు భూమి మీద కూడా చెప్పలేడు. నాకు నీరసంగా ఉన్నా, గొంతు సహకరించకపోయినా, మీరంటే నాకు ప్రాణం కాబట్టి, మీరంటే నాకు పిచ్చి కాబట్టి, మిమ్మల్ని బట్టి కాదు, నా దేవుని బట్టి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుని స్వరూపంలో ఉన్న మనుషులను కూడా ప్రేమిస్తారు. కాబట్టి ఏది ఆశించకుండా నీ విడుదలే నాకు జయంగా పెట్టుకొని పోసగుచ్చినట్టు చెప్తున్నాను. ఇంకా చాలామందికి ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి. డౌట్ల కోసం మనం క్లారిటీ తెచ్చుకొని ముగించేసుకున్నాం. చాలామందికి ఏంటంటే ఎంతకాలం ఒప్పుకోవాలి? సరే భాష గారు ఏడ్చేవాలి, ఏడుతున్నావు కింద నుంచి ఒప్పుకుంటున్నాం, ఓకే డన్. ఎంతకాలం ఒప్పుకోవాలి?
ఒక వ్యభిచార పాపాన్ని ఎంతకాలం ఒప్పుకుంటే పోద్ది? 1 రోజా, 2 రోజుల, 3 రోజుల? ఇక్కడ లాజిక్ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపార్థం చేసుకోవద్దు, అపోహలు పెట్టుకోమాకండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఇది. ఎంతకాలం అనేది ఎలా చెప్పాలంటే, మీరు చేసిన పాపపు రేంజ్ని బట్టి ఉంటుందండి అది. ఒకరితో పాపం చేస్తారు, ఒకళ్ళు 10 మందితో పాపం చేస్తారు, ఒకళ్ళు 100 మందితో చేస్తారు. మనం చేసిన పాపపు రేంజ్ని బట్టి విగ్రహారాధన కొంతమంది లైట్గా చేస్తారు, కొంతమంది సగం సగం చేస్తారు, కొంతమంది పూర్తిగా పిచ్చగా చేస్తారు విగ్రహారాధన, ఇంకా అదే పిచ్చగా చేసి ఉంటారు ఒక్కొక్కరు విగ్రహారాధన. మీరు చేసిన పాపపు లోతును బట్టి ఆ పీరియడ్ ఆధారపడుద్ది. రెండోది, మీరు ఒప్పుకునే లోతును బట్టి ఆధారపడుద్ది. అంటే ఎగ్జాంపుల్, నేను పెదవులతో ఒప్పుకుంటా, కొంతమంది పైపైన ఒప్పుకుంటారు, కొంతమంది కన్నీటితో, కొంతమంది హృదయ లోతుల్లోంచి గుండె పగిలిపోయేటట్లు ఒప్పుకుంటారు. అయ్యో నేను మిమ్మల్ని బాధ పెట్టాను ప్రభువా, అయ్యో నేను మీ గాయాలు రేపాను, మిమ్మల్ని ఏడిపించాను, మీ నామాన్ని అవమానపాలు చేశాను, మీ ఎదుటే నేను పచ్చిగా వ్యభిచారం చేశాను, మీకు విరుద్ధంగా నేను విగ్రహారాధన చేశాను అయ్యా. మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను మీకు? ఫస్ట్ ఎప్పుడు ఎంతకాలం పడుతుంది అన్నది మనం చేసిన పాపపు లోతును బట్టి ఆధారపడింది. చెప్పండి గట్టిగా. అందరూ ఒకేలాగా చేస్తారా పాపం? విగ్రహారాధన అందరూ ఒకేలాగా చేస్తారా? వ్యభిచారం అందరూ ఒకేలాగా చేస్తారా? ఫస్ట్ ఏంటి? రెండోది ఒప్పుకునే లోతును బట్టి ఉంటుంది. పెదవులతో ప్రార్థన చేస్తారు కొంతమంది కన్నీరు రాకుండా పైపైన చేస్తారు, కొంతమంది కన్నీరు లైట్ కన్నీరు వస్తుంది, కొంతమంది గుండె పగిలిపోయేటట్లు. దావీదు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో. పశ్చాత్తాపం అంటే దావీదే గుర్తొస్తాడు. దావీదు ఎంతమందితో చేశాడు? 10 మందితో చేశాడు కదా, 50 మందితో చేశాడా? ఎవరితో? ఒక్క స్త్రీతోనే దావీదు వ్యభిచారం చేశాడు. ఆ స్త్రీ ద్వారా ఒక మనిషిని చంపించాడు. ఈ 2 తప్పులే కనబడతాయి బైబిల్లో. ఒక చోట రాసి ఉంటుంది, దావీదు తన జీవిత కాలంలో బెత్షెబా విషయంలో తప్ప ఎప్పుడు పాపం చేయలేదు అని ఉంటుందండి. కాబట్టి ఒక్క బెత్షెబా విషయంలో దావీదు చేసిన వ్యభిచారానికి తన పరుపు తేలేటట్లు ప్రతి రాత్రి కన్నీరు గారిస్తే, మనలో మహా గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఒకరితో వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారు, 5గురితో ఉన్నారు, 10 మందితో ఉన్నారు. మరి మనం ఎంతకాలం ఒప్పుకోవాలి? మరి 2-3 రోజులు ఒప్పేసుకొని అన్నయ్య అయిపోయిందన్నయ్య అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారంతే, మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారంతే, నాకు సంబంధం లేదు. ఫస్ట్ది మనం చేసిన పాపపు లోతును బట్టి ఉంటుంది. రెండోది మనం ఒప్పుకునే లోతును బట్టి ఉంటుంది. పెదవుల ప్రార్థన దేవుడు ఆలకించారో, మనం పాపపు లోతుని మనం చేసిన పాపాన్ని ఎంత లోతుగా చేశామో దిద్దుబాటు కూడా అంత లోతుగా చేయాలి. ఎంత ఇష్టంగా చేశామో పాపాన్ని ఒప్పుకునేటప్పుడు కూడా అంత కన్నీటితో చేయాలి. గుండె పగిలిపోయేటట్లు. దీవెనయ్య గారు బాగా చెప్తారు ఈ విషయాన్ని. మనం పాపాలు ఒప్పుకునేటప్పుడు ఎలా ఒప్పుకోవాలి తెలుసా? ఒక్క కొడుకు చనిపోతే తండ్రి విలపిస్తాడు చూసారా? ఒకడే కొడుకు అంట, కూతురు లేరు, రెండో కొడుకు లేరు, ఒక్కడే కొడుకు. యవ్వన వయసులో, మంచి వయసులో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు చనిపోతే తండ్రి విలపించినట్లు విలపించాలంట మనం చేసిన పాపాల బట్టి. రెండోది, ఒక యవ్వన వయసురాలు 20 ఏళ్ళ అమ్మాయి, మంచి అమ్మాయి, 1000 ఆశలతో 1000 కళ్ళతో పెళ్లి చేసుకొని 1000 ఆశల కన్నా ఆ అమ్మాయి 3 రోజులు, అంటే మీకు అర్థమైనట్టు చెప్తున్నాం, పారాని ఆరకముందే భర్త చచ్చిపోతే 3 రోజులకే యవ్వనస్తురాలకు విధవరాలైపోతే
తన భర్త కోసం కన్నీరు కాస్తూ చూసారా శవం దగ్గర. విధవరాలు కన్య అప్పుడే వెళ్ళి పానాన్ని ఆరకముందే భర్త చనిపోయిన విధవరాలు ఎలా కన్నీరు గుండెల పగిలేటట్టు అయ్యో నా జీవితం అయిపోయింది అని ఏడుస్తుందో పాపాన్ని బట్టి మనం అంతగా కన్నీరు కార్చాలంట. అంత లోతుగా ఒప్పుకుంటే తొందరగా మనకి విడుదల వస్తుంది. రెండోదేంటి? మనం చేసే పశ్చాత్తాపం, మనం పడే పశ్చాత్తాప లోతును బట్టి ఉంటుంది. మూడవ సబ్జెక్టు మనం చేసే కాలాన్ని బట్టి, టైంను బట్టి ఉంటుంది. నిన్న మొన్న ఒకళ్ళు మన గ్రూప్లో అడుగుతున్నారు, తమ్ముడు అన్న నేను చేసింది కొట్టేసుకుంటారా దేవుడు అన్న. కొట్టేశారా? ఏం కొట్టేశారు? నిన్ను కొట్టాలన్న. ఏంటన్నా? ఎంతకాలం చేసావు నువ్వు అన్న. పాపక్షమాపణ మొదలుపెట్టావు కదా, ఎంతకాలం ఏంటంటే 2 నెలలు అన్నాను. అబ్బా 2 నెలలు చేసావు నువ్వు, అప్పుడే 2 నెలలు అన్నకూడదు నాన్న, రోజుకి ఎంతసేపు చేసావు? ఆ రోజుకి ఒక అరగంట చేశానంట. 2 నెలలకు అరగంట లెక్కేమి కలవా? నెలకెన్ని? 15 రోజులు, 15 గంటలు. రోజుకి అరగంట, నెలకి 15 గంటలు, 2 నెలలకి 30 గంటలు. అంటే ఎన్ని రోజులు అయింది? 1.5 రోజులు. మనం చేసింది ఏమో 10 ఏళ్ళు వ్యభిచారం, 20 ఏళ్ళ వ్యభిచారం, 10 మందితో వ్యభిచారం, వీడియోలు చూసి చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా భయంకరంగా దేవుడిని దుఃఖపెట్టి, రకరకాల కోణాల్లో దేవుడిని బాధపెట్టి 1 రోజు 2 రోజులతోన ఎంత దారుణం అండి, ఎంత అమానుషం అండి. అసలు నోరేలా వస్తుందండి మీకు? దేవుడు క్షమించేశాడు, దేవుడు కొట్టేశాడని పిచ్చపిచ్చగా ఉన్నా, మీకు ఎర్రీగా ఉండాలి. పోతారండి బాబు అంటే అడ్డగోలుగా చేసి ఇన్ని సంవత్సరాలు ఆ భ్రమలో బతికే ఇలా అయిపోయారు మీరు. అరే మామూలుగా ఆలోచిద్దాం, మామూలుగా ఆలోచిద్దాం. చిన్న తప్పు చేసి మన పిల్లలు వచ్చి మనల్ని క్షమాపణ అడిగితే అరగంట సేపు చెప్పించుకుంటాం కదా, అవునా కదా? అరే మన పిల్లల్ని మనం చిన్న తప్పుకి అన్నిసార్లు చెప్పించుకుంటే పచ్చి వ్యభిచారం. దేవుడికి అసహ్యం అండి వ్యభిచారం అంటే, విగ్రహారాధన అంటే. అన్ని దారుణమైన పాపాలు చేసి 1 రోజు 2 రోజుల్లో ఎలా పోద్దండి అసలు? ఎంత అసలు అడగడానికైనా ఉండాలండి. మళ్ళీ ఇంకో సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మర్మాలు బయటపరిచే దేవుడు ఈ పాపాత్ముడికి కొన్ని మర్మాలు బయటపరిచారు మీకోసం. మీరు ఎప్పుడైతే దేవుడికి విరుద్ధమైన పాపాలు చేస్తారో శాపం మీ మీదకి వస్తుంది. ఎప్పుడైతే శాపం మీ మీదకి వస్తుందో శాపంతో పాటు ఒక దురాత్మ మీలోకి వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు విగ్రహారాధన చేశారా? విగ్రహారాధన పాపం వల్ల విగ్రహారాధన శాపం మీ మీద ఏర్పడి చేస్తుంది. శాపంతో పాటు దురాత్మ కూడా వచ్చేస్తుంది. వ్యభిచారం చేశారా? వ్యభిచార శాపంతో పాటు వ్యభిచార దురాత్మ మీలోకి వచ్చేస్తుంది. ఆ శాపం మీ మీద ఉన్నంత కాలం దురాత్మ మీలోనే ఉంటుందండి. మాస్టర్ గారు పిచ్చి నాటకాలు అంటున్నారు. మీరు పరిశుద్ధాత్మలు ఉన్నారని మీరే చెప్తారు, పొద్దున పాటు సావపడతారు, సాయంకాలం పాటు ఏమో మీరు దురాత్మ మీలో ఉందంటే ఉంటుంది. మరి ఏం చేస్తాం? మనం చేసిన భావాలు 2 ఉంటాయి, 2 ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో ఉంటారు, దెయ్యాలు దురాత్మలు మన శరీరంలో ఉంటాయి. మాస్టర్ గారు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ఒకసారి పెట్టారా? అర్థం కాదు. చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, పిచ్చ డౌట్, ఎప్పటి నుంచో చచ్చిపోతూ ఉంటారు కరెక్ట్గా ఆన్సర్ తెలియక. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో ఉంటారు, దెయ్యాలు దురాత్మలు శరీరంలో ఉంటాయి. అవి ఆత్మలోకి వెళ్ళలేవు. దేవుడు ఆత్మను మనం వేసుకున్న ఆయన మన ఆత్మలో నివసించడానికి ఈ శరీరంలో ఉంటాయి, ఎముకల్లో ఉంటాయి తప్ప దురాత్మలు దెయ్యాలు ఆత్మలోకి వెళ్ళలేవు. అమ్మయ్యా, ఈరోజు పెద్ద ఆన్సర్ వచ్చింది. మన గ్రూప్లో చాలా మంది విడుదల వచ్చింది. ఈ డౌట్తో చాలా మంది చచ్చిపోతూ ఉంటారు అనమాట. 2 ఎలా పనిచేస్తాయి మనుషులు? దేవుడిని చోట దెయ్యాలు ఉండవు కదా. పరిశుద్ధాత్మ దేవుడు తన వాగ్దానాన్ని బట్టి మనతో పాటు జీవితాంతం ఉంటారు. దెయ్యానికి మనం ఇచ్చిన అధికారాన్ని బట్టి మనలోకి వచ్చేస్తుంది. 2 ఉండవని ఎవరు చెప్పాడు మీకు? అసలు అది ఎవరు చెప్పాడు?
ఆ చెప్పినోడికి తెలిసి ఉండాలి కదా సత్యం. మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి ఒక్కరిలో యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. మీరు వ్యభిచారం చేసినా వెళ్ళరు, మీరు మర్డర్ చేసినా వెళ్ళరు, మీరు 100 కోట్లు దొంగతనం చేసినా వెళ్ళరు. ఆయన వాగ్దానం చేశారు కాబట్టి దేవుడు మనకి ఆయన్ని ఒక వరం కింద ఇచ్చేసి లైఫ్లా చచ్చిపోయే క్షణం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఆత్మలో ఉంటారు. అయితే మన పితరులు మనం చేసిన పాపాలను బట్టి మన మీద కొన్ని శాపాలు ఏర్పడి చేస్తున్నాయి. ఆ శాపాలతో పాటు దురాత్మలు మనలో పనిచేస్తాయి. ఒక చెల్లి అంటుంది ఒకరోజు, అన్నయ్య అన్నీ కలిపి ఒక దెయ్యమేనా అన్నయ్య? నా తల్లి బంగారమే, అన్నీ ఒక దెయ్యం కదమ్మా, రకరకాల దెయ్యాలు ఉంటాయి, డిపార్ట్మెంట్ వేరు, దెయ్యాలు వేరు, దురాత్మలు వేరు, పిశాచులు వేరు. అవి ఎలాగో వేరుగా ఉంటాయో వ్యభిచార డిపార్ట్మెంట్ వేరు, దొంగతనం డిపార్ట్మెంట్ వేరు, అబద్ధాలు వేరు, గర్వం వేరు, మోహం, రకరకాల దెయ్యాలు ఉంటాయి. నేనేం చెప్పట్లేదు, ఓన్గా కంగారు పడిపోయింది, నా మీద ఆయాసపడమను. బైబిల్లో ఒక మనిషిలో 2000 దెయ్యాలు ఉన్నాయండి. అసలు నాకు ఎప్పటికీ అర్థం కాదు, 2000 దెయ్యాలు ఒక మనిషిలో ఎలా దొరికినాయి? అది సత్యం, నాకు అర్థం కాదు. మనకు అన్నీ అర్థం వేసేస్తున్నాయి కదా. ఈ భూమి శూన్యంలో ఎలా ఉంది? లాజికేనా? భూమి శూన్యంలో ఏలాడతాం ఏంటండి? అసలు మనం శూన్యంలో ఏలాడుతున్నా పడిపోవట్లేదు. అవన్నీ మనకు అర్థం కావు, సృష్టిలో ఏమి అర్థం కావు. ఆయన సృష్టికర్త, అన్ని ఆశ్చర్యాలు. కాబట్టి ఒక మనిషిలో 2000 దెయ్యాలు ఉన్నాయి. ఇంకో చోట ఏముంటుంది బైబిల్లో, ఒక దెయ్యం వెళ్ళిపోయి తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలు మళ్ళీ తీసుకొస్తుంట. అంటే సింగులర్ కాదు అని అర్థం అవుతుంది, ప్రోలర్ అంటే ఎక్కువ దెయ్యాలు మనలో ఉంటాయి. అది మనం చేసే పాపాల బట్టి, శాపాల బట్టి. ఒక శాపంతో పాటు దురాత్మ కూడా కలిసి వస్తుంది. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, దిద్దుబాటు చేసుకుంటామో, శాపం విరిగిపోయినప్పుడు శాపం మనలోంచి అంటే మన జీవితంలో శాపం పోద్ది. అదే రోజు దేవుడు ఆ దురాత్మను కూడా వెళ్ళగొట్టేస్తాడు. మనం అధికారం ఇవ్వటం వల్ల, మనం పాపాలు చేయటం వల్ల దురాత్మలు వస్తాయి తప్ప అనవసరంగా మనుషుల్లోకి వస్తే దేవుడు పిచ్చగొట్టుబట్టదు. దేవుని స్వరూపం మనం. ఆదాము అవ్వ సొంతగా ఇష్టపూర్వకంగా పాపం చేశారు తప్ప ఎప్పుడు బలవంతంగా సాతాను వచ్చి వసే రావే అవ్వ ఇవాళ నువ్వు నేను తేల్చుకుందాం అని చెప్పి దగ్గరుండి పోయించలేదు. పండుని ప్రేరేపనిచ్చాడు. అమ్మగారు లోబడింది, శాపాన్ని తెచ్చుకుంది. కాబట్టి సాతాను మీద నిందలేసి సాతాను బలవంతంగా అమ్మాయి దగ్గర తీసుకెళ్ళి పాపం చేయించాడు అనుకో, డబల్ పనిష్మెంట్ వస్తుంది. నీకు అనవసరం. ఆడు ప్రేరేపణిస్తే నీ బుద్ధి ఏముంది, నా బుద్ధి ఏమైంది? ఆడు ప్రేరేపణిస్తే నీ మనస్సాక్షి ఏం చేస్తుంది, నా మనస్సాక్షి ఏం చేస్తుంది? మీకు అర్థమవుతుంది అనుకుంటా. దిద్దుబాటుకు విడుదల ఎప్పుడు వస్తుంది? మనకి శాపం నుంచి విడుదల ఎప్పుడు వస్తుంది? పాయింట్లు ఏంటి? 1, మనం చేసిన పాపపు లోతును బట్టి ఆధారపడి ఉంటుంది. పాపపు లోతు మీద ఆధారపడి ఉంటుంది. 2, మన పశ్చాత్తాపపు లోతు మీద ఆధారపడి ఉంటుంది. 3, మనం ఇచ్చే ఎంత కాలం, ఎంత సమయం ఇస్తున్నాం అన్నది ఆధారపడి. అంతా ఓకేనండి. మరి మనకి ఎలా తెలుస్తుంది ఎంతకాలం ఒప్పుకోవాలి? అయితే మీరు నేను చేసిన పాపానికి ఎంతైతే కన్నీరు కార్చాలో ఆ చివరి కన్నీరు బొట్టు పడేదాకా ఆ దురాత్మ వెళ్ళదు, ఆ శాపం వినకూడదు. ఆశ గారు మీరు నేను పాపం చేయటం ద్వారా వచ్చిన శాపానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇంత కన్నీరు కార్చాలి, ఈ సైజు కొండ కన్నీరు కార్చాలి అని దేవుడు డిసైడ్ చేస్తే ఆ కన్నీరు, చివరి కన్నీరు కార్చేదాకా ఆ శాపం పోదు, ఆ దురాత్మ పోదు. మీరు ఒకవేళ 80% కన్నీరు కార్చి వదిలేశారనుకోండి, అమ్మయ్య దురాత్మ అంటది, అమ్మయ్య వీళ్ళు భ్రమలో ఉన్నారు, నేను వెళ్ళను మిమ్మల్ని వదిలంటది దురాత్మ. ఆ దురాత్మ వెళ్ళకపోతే ఆ శాపం ఎదిగిపోదు. మీ జీవితంలో ఆత్మీయంగా ఎదుగుదల ఉండదు, లోకపరంగా అభివృద్ధి ఉండదు.
మొత్తం పొరలన్నీ రాలిపోతున్నట్టున్నాయి. మీరు ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ ఒక్క దెబ్బతో యేసు నామంలో రాలిపోతున్నాయి మీ పొరలను. ఆ చివరి కన్నీరు పొట్టు యేసయ్య పాదాల మీద పడేదాకా మీ శాపం ఇరిగిపోదు, ఆ దురాత్మ పోదు. ఒకవేళ మీ కర్మ గారి 99% కన్నీరు గార్చి 1% ఆపేశారనుకోండి, మీకన్నా దౌర్భాగ్యం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్లో ఒకప్పుడు నేను చదువుకునే వాళ్ళలో 35 రావాలి మార్కులు, 34 వచ్చి తప్పాడు అనుకోండి, 6 మార్కులో స్టేట్ ఫస్ట్ పోవటం, 1 మార్కులో ఉద్యోగం పోవటం ఎలా ఉంటుందో 1% కన్నీరు గార్చి దగ్గర దాకా వచ్చి మర్చిపోయి ఆపేసాం అనుకోండి, ఆ దురాత్మ అమ్మయ్యా నేను వెళ్ళను, 1% పోలేదు కదా. ఎందుకని దురాత్మకి మనం ఇచ్చిన అధికారం ఉంటుంది కాబట్టి దేవుడు కూడా ఏం చేయలేరు దురాత్మని. ఎందుకని నువ్వు నేను ఇచ్చిన అవకాశం. ఆదాము అవ్వ అపవాదికి అవకాశం ఇచ్చేశారు, అపవాదికి లోబడిపోయారు. ఆదాము అవ్వ అపవాదికి ఇచ్చేశారు వీళ్ళకి ఇచ్చిన అధికారాలు. దేవుడు ఏమి చేయలేరు. అది నీ బాధ్యత, అది నా బాధ్యత. పశ్చాత్తాపంతోనే కన్నీటితోనే మనం శాపాన్ని విరగొట్టుకోగలం, దురాత్మని వెళ్ళగొట్టుకోగలం. నాకు ఆయాసం. దయచేసి స్పీకర్లు ఆన్ చేసి డౌట్లు ఉన్న వాళ్ళు అడగండి తొందరగా. ఒక మాట చెప్పి స్పీకర్లు ఆన్ చేయండి. మరి మాకు ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు అంటే, భ్రమ పడటానికి 99% అవకాశం ఉంది. సామాన్యంగా దేవుడి స్వరం ద్వారా కానీ, దర్శనం రూపంలో కానీ, కళ రూపంలో కానీ మీకు క్లారిటీ ఇస్తారు. అయితే కంగారు కూడా మాకు ఒక్క నిమిషం. ఎడ్వర్డ్ విలియం గారు ఏం చెప్పారంటే, దేవుడు తన చిత్తాన్ని 7 రకాలుగా చూపిస్తారంట. దేవుడు యేసయ్య తన చిత్తాన్ని 7 రకాలుగా చూపిస్తారంట. దర్శనం కానీ, స్వరం కానీ, కళ కానీ, వేరే వాళ్ళ ద్వారా కానీ, సంథింగ్ నాకు గుర్తులేవు కానీ 7 రకాలుగా చూపిస్తారు. కన్ఫామ్ 7 రకాలు అన్నది. అయితే అప్పుడప్పుడు అపవాది కూడా 7 వాడుకుంటాడంట. నాకు ఆ మాట తెలియదు, ఆయన గుండె పగిలిపోయిందండి. ఓయ్, అపవాది కూడా వాడుకుంటాడు ఆ 7 రకాలు. మీరు ఇదే భ్రమలో ఉన్నారు. వాక్యం చూపించి నా దగ్గరికి వచ్చి సావపడతారు. పాస్టర్ గారు ప్రవక్త గారు ఈ వాక్యం చూపించి దేవుడు మొత్తం కొట్టి ఏంటి మీకు పొంద కొట్టేసింది. నేను ప్రవక్త, నేను ఆత్మలో మీకు తెలిసిపోద్ది మీరు పొందారా లేదా అన్నది. అపవాది 7 వాడుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చి ఆ వాక్యం చూపించుంటారు. అరే, వాక్యాన్ని ఎక్కువ ఆడే వాడుకుంటాడండి దేవుడు కంటే. మీరు నామకాత క్రైస్తవులుగా ఉంటే అర్థం చేసుకోండి, నన్ను అపార్థం చేసుకోమండి. నేనేదో సరదాగా చెప్పట్లా. గొంతు ఎండిపోతున్నా కూడా మీ విడుదల కోసం నేను భారంతో చెప్తున్నాను. 7 వాడుకుంటాడంట అప్పుడప్పుడు. కాబట్టి మీకు అది క్లారిటీ రావాలి పర్ఫెక్ట్గా. లేదు మాలాంటి వాళ్ళని అడిగితే దేవుణ్ణి అడిగి చెప్తాను. దయచేసి స్పీకర్లు అని చేసి డౌట్లు అని ఉంటాయి అడగండి. తొందరగా 5 నిమిషాలు ముగించుకున్నాం, 6:30 అయిపోతుంది. స్పీకర్లు ఆన్ చేసి చెప్పండి. చెప్పండి చెప్తాము. తమ్ముడు చెప్పమ్మా. తమ్ముడు, మన సబ్జెక్టుకి మీరు పక్కకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు సబ్జెక్టు దిద్దుబాటు, పాపక్షమాపణ అంతే. ఏమనుకోద్దు, అన్నయ్యగా చెప్తున్నాను. ఈ అది నేను విడిగా చెప్తాను. ఈరోజు సబ్జెక్ట్ సంబంధించి మాత్రమే అడగండి. దిద్దుబాటు, పాపక్షమాపణ సంబంధించిన డౌట్లే అడగండి, వేరే డౌట్ అడగదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఏమన్నా డౌట్లు ఉన్నాయా? మనం ముగించేసుకున్నామా? దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాకుండా అన్న చెల్లెలారా, ఈ చెప్పున వచ్చింది. ఎవరన్నా ఉంటే మొహమాటం లేకుండా అడగండి, క్లారిటీ తెచ్చుకోండి. ఇవాళ నుంచి దిద్దుబాటు చేసుకోండి. 2 ఆరాధనలతో పాటు దిద్దుబాటు చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు రోజుకు 1 గంట పెట్టుకోండి. 1 సంవత్సరం చేయండి. మీ జీవితాలు మారిపోయి మామూలు జీవితాలు కాస్త 100 రెట్లు ఆశీర్వాదం అవుతుందని అడగండి.
ఎవరైనా డౌట్లు అడుగుతారా? మ్యూట్ చేసుకుందామా? క్లారిటీ ఏమన్నా కావాలంటే దిద్దుబాటు మీద, పాపక్షమాపణ మీద మాత్రమే అడగండి. మీరు చెల్లించాల్సిన కన్నీరు చెల్లించకుండా మీ జీవితంలో ఎలుబడి చేస్తున్న శాపం పోదు, దాంతో పాటు వచ్చిన దురాత్మ పోదు. మీరు 90% చెల్లించి వదిలేస్తే దురాత్మ ఎంజాయ్ చేస్తే పండుగ తీసుకుంటుంది. సరే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే పర్సనల్గా నాకు ఫోన్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసి ఈ సబ్జెక్ట్లో ఇంకా మ్యాక్సిమం డౌట్ ఏమి ఉండదు, పనికిమాల డౌట్లు కాకుండా ఇంకా విలువైన డౌట్ ఏమైనా ఉంటే నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడగండి. మరలా చెప్తున్నాను, మీ అందరికీ చేతులు దండం పెడుతున్నాను. క్రైస్తవం చాలా దారుణంగా ఉంది ఈ భూమి మీద. చాలా వ్యతిరేకంగా జరుగుతుందండి క్రైస్తవం. దేవుడు చెప్పిన దానికి పూర్తిగా ఆపోజిట్ వెళ్ళిపోయింది క్రైస్తవ్యం. చెప్పేవాడు లేక, సత్యం చెప్పేవాడు లేక, సత్య మార్గాన్ని చూపించేవాడు లేక. నాకు బాగా గుర్తున్న సన్నివేశం ఉంటుంది. ఆ మాట చెప్పి కరెక్ట్గా 5 నిమిషాలు ముగించేస్తాను. ముగించకపోతే అప్పుడు 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాలైన సేవ మొదలుపెట్టిన 2-3 నెలలకి నాకు ఒక పాస్టర్ గారు అంటే చాలా అభిమానం. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు ఆ సంఘానికి వెళ్ళి చాలా బలపరిచేవాడిని. వాళ్ళకి నేనంటే ఇష్టం, నాకు వాళ్ళంటే ఇష్టం. సంఘం అంటే 200 మంది సంఘం. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. డెలివరెన్స్ ప్రేయర్ మాది, డెలివరెన్స్ మినిస్ట్రీ. అప్పుడే జస్ట్ నెలలైందంటే అక్క నేను సేవ మొదలుపెట్టాం, బయటకు వెళ్తున్నాం. ఆ సంఘానికి కూడా వెళ్ళి 200 మంది సంఘం ఉంది కదా, డెలివరెన్స్ ప్రేయర్ చేద్దాం, చాలా మంది విడుదల పొందుతారు, వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం అని ఆశతో వెళ్తే పాస్టర్ గారికి ముందు నేను సాక్ష్యం చెప్పి వాక్యం చెప్తామని ఆదివారం వాక్యం తీసుకుంటే సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను అన్న, మా పితరుల శాపం నా మీద నిలుబడి చేసి ఇన్ని సంవత్సరాల ఆర్థికంగా నేను విడుదల పొందుకోకుండా మా తాత చేసిన విగ్రహారాధన, మా నాన్న చేసిన విగ్రహారాధన అడ్డుపడిపోయిందని చెప్పి 10 నిమిషాలు అయిన తర్వాత వాక్యం అయిపోయింది. వెంటనే ఆ పాస్టర్ గారు 25 సంవత్సరాలు పాస్టర్ గారి ఎక్స్పీరియన్స్, సేవలో 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఎంత? ఎక్స్పీరియన్స్ ఉన్న సేవలు లెగిసి డామ్ డూమ్ డిష్కు అని చెప్పి తెగతిట్టాడు నన్ను. అనిల్ గారు కొత్తగా వచ్చారు, అనిల్ గారికి ఏమీ తెలియదు, అనిల్ గారు బచ్చాగాడు, నేను 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, అనిల్ గారికి ఏమీ తెలియదండి, కొత్తగా వచ్చాడు బచ్చాగాడు. అవమానం చేశాడు అందరి ముందు, 200 ముందు తలకాయ తీసేసినట్టు అనిపించేది. స్పాట్లో లెగిసి వెళ్ళిపోవాలనిపించింది. నేను అంత అవమానం ఎక్కడ జరగలేదండి సేవకుడి దగ్గర. సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పి సేవకుడుగా నేను అక్కడికి వెళ్తే వాళ్ళకి ఎంతో మేలు చేశానండి. వాళ్ళ సంఘానికి కానుకలు ఇచ్చాను, వేరే వాళ్ళతో ఇప్పించాను. మా సంఘం కాదు అది, చిన్న పరిచయం ద్వారా ఒక సంఘం పరిచయం. నాకు కృతజ్ఞత కలిగి ఉండాల్సిన సేవకుడు అందరి ముందు నన్ను తాకే తీసేసాడండి. ఏమంటాడంటే, అయ్యగారు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇక్కడ, 25 ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ, నువ్వు బచ్చాగాడివి, పితరుల శాపం లేదు. ఎహెజ్కేలు గ్రంథంలో చూపించి ఒక వాక్యం చూపించి పితరుల శాపం లేదు, పితరుల శాపం కొట్టేశారు అని పిచ్చ మాటలు చెప్పి సంఘం మొత్తాన్ని పక్కదో నడిపించేస్తున్నాడండి. 25 ఏళ్ళ సేవకుడు సిగ్గు శరం లేకుండా ఏం తిట్టాలో నాకు అర్థం కావట్లేదండి. సేవకుడు సత్య మార్గం నుంచి పక్కకు తీసుకెళ్ళిపోయి, మొన్న ప్రకాష్ గారు నెల్లూరులో జరిగిన మీటింగ్స్కి స్పష్టంగా ఇచ్చారు క్లారిటీ వాక్యానుసారంగా. పితరుల శాపం ఉంది, మన మీద పనిచేస్తుంది పితరుల శాపం. ఆ రోజు ఆ సేవకుడు ఎంత దారుణంగా చెప్పితే చివరికి నేను మాట చెప్తాను, అండర్లైన్ చేసుకోండి. ప్రార్థన అయిపోయింది, ముగించేసిన తర్వాత ఆ 200 మందిలో ఒక సహోదరికి ప్రార్థన చేయమని ఇస్తే ఆవిడ అంటుంది, అయ్యా అనిల్ గారిని నిలబెట్టి పితరుల శాపం ఉందని చెప్పావు, మన టీవీలో కూడా నేను ప్రసంగం విన్నానయ్యా, పితరుల శాపాలు ఉంటాయి, మనం పాపక్షమాపణ పొందాలనుకున్నాను, కానీ
మా ఆత్మీయ తండ్రిని నుంచోబెట్టి వీళ్ళిద్దరిది తప్పు, పెద్దల శాపం లేదు, మేము ఒప్పుకోక్కర్లేదని మాకు క్లారిటీ ఇచ్చిన యేసయ్యా మీ పాదాలకు స్తోత్రం అని గుండె పగిలిపోయిందండి నాకు. 200 మందిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? నిత్య నరకానికి రెడీ చేస్తున్నాడు పాస్టర్. పితల శాపాలు ఒప్పుకోకుండా మన మీద ఏలుబడి చేస్తున్న శాపాలు, దురాత్మలు పోకుండా, క్రీస్తు స్వారూప్యంలోకి మనం రాకుండా యేసు ప్రభు వారు ఉండే పరలోకానికి మనం ఎలా వెళ్తామండి? 200 మందిని పక్కదో చేశారు. అనిల్ కుమార్ గారు మొన్న పాట పాడుతున్నాడు, సూపర్ డూపర్ వయస్సలుడు, పాపానికి నాకు ఏ సంబంధం లేదంట. మరి దేనికి ఉంది నీకు సంబంధం? చండాలంగా ఏంటా పాటలేంటి? పాపానికి సంబంధం లేదా? పౌలు ఇంటర్నేషనల్ పౌలు ఏమంటున్నాడు? అయ్యో నేనేం చెయ్యకూడదు అనుకుంటున్నాను, అదే చేస్తున్నాను, నాలో పాప నియమం ఒకటి ఉందే. అంత పెద్ద పెద్ద సేవకులే పాపం ఉందరా బాబు, పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. నేను అందరికి ఒక విషయం చెప్తాను. బెనెటా ఫ్రాన్సిస్ గారు మన బుక్ అనుకున్నారు కదా, క్రూరమైన శాపాలు వెరకొట్టడేలా, ఆవిడతో డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట, అమ్మా నీకు బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలను కావాలా? ఎప్పుడు ఆవిడ దిద్దుబాటు చేసుకుని పాపక్షమాపణ పొంది బహుబలంగా అభిషేకాలతో వాడబడుతున్న సేవకురాలతో పరిశుద్ధాత్మ దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, అమ్మా నీకు ఆ బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ కావాలా అంటే, కావాలి ప్రభు. ఏం చేయమంటారు? ఉపవాసం అనమంటారా? కానుకలు ఇవ్వమంటారా? ప్రార్థన చేయమంటారండి? ఇవన్నీ కాదు, నోరు మూసుకు చెప్పింది ఏంటంటే, నువ్వు త్వరగా పశ్చాత్తాపడు. ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ పొరపాటు చేస్తే, పాపం చేస్తే, క్విక్ రిపెండెంట్, త్వరగా నువ్వు పశ్చాత్తాపడు. అంటే మనం శరీరంగా ఉన్నాం కాబట్టి పాపక్షమాపణ పొందిన తర్వాత కూడా రోజు మొత్తం మీద ఏదో ఒక మాట ద్వారానో, చూపు ద్వారానో, ఆలోచన ద్వారానో సంథింగ్ ఎక్కడో ఒక చోట మనం పడిపోతాం. పడిపోయినప్పుడు వెంటనే పశ్చాత్తాపడమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు. అంటే ఏంటి? అనిల్ గారి పాట తప్పనేగా 2 రకాలుగా జరిగిద్దండి. మారు మనసు పొంది పాపక్షమాపణ పొందడం అంటే ఫుల్గా స్నానం చేయడం అని అర్థం. ఆ తర్వాత కాళ్ళు కడుక్కుంటే చాలు, అంటే ఏ రోజు కారోజు పాపాలు కడుక్కుంటే చాలు. ఏంటండి బోధలేంటి, లోకం ఏంటి? మా పాస్టర్ గారు 25 ఏళ్ల సర్వీస్ అండి. ఆ పాస్టర్ గారు వేరు, మా పాస్టర్ గారు వేరు. ఏనాడు మాకు చెప్పలేదండి విజయవాడ పాస్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి, పాపక్షమాపణ ఉంటుందని కానీ, పాపాలు ఉంటాయని కానీ, శాపాలు ఉంటాయని కానీ, దురాత్మలు ఏలుబడి చేస్తాయని ఏనాడు చెప్పలేదండి. దయచేసి తప్పుడు బోధలకి అవకాశం ఇవ్వమాకండి. మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా బాప్తిసం పొందడం అనేది వాక్యానికి విరుద్ధమైన పని. మనందరం తప్పులు చేసేసాం. నేను బాప్తిసం పొంది 12 సంవత్సరాలు వేస్ట్ చేశాను. మీరెంతో మీకు తెలుసు. అప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నాం మనం. ఇప్పటికైనా చేద్దామండి. కోట్ల మందికి సత్యం తెలియదు. ప్రేమాస్వర్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు మనందరిని విడిపించడం కోసం దిద్దుబాటు ద్వారా పరిచర్య, దిద్దుబాటు ద్వారా విడుదల పరిచర్య, మనకి దిద్దుబాటు ఇంత లోతుగా నేర్పిస్తున్నారండి. మాకు విడుదలిచ్చి మా ద్వారా మీకు విడుదలిస్తున్నారు. మీకు కాదు, డైరెక్ట్గా ఫస్ట్ అక్కకి నాకు విడుదలిచ్చి మా ద్వారా మీ అందరికీ విడుదలిస్తున్నారు. ఈ సబ్జెక్టు మర్చిపోవద్దు. 2 ఆరాధనలో పాల్గొని మీరు పాపక్షమాపణ పొందకుండా నాకు ఫోన్ చేసి నా బుర్ర తినమానండి. పాపక్షమాపణ చాలా ఇంపార్టెంట్. పాపక్షమాపణ వల్ల దేవుడికి మనకున్న దూరం పోద్ది. దేవుడు మనం డైరెక్ట్గా హత్తుకోవచ్చు. రెండోది, మన జీవితంలో ఉన్న రోగాలు పోతాయి, అప్పుల బాధ పోతాయి, సమస్యలు, వేదన అన్నీ పోతాయి. మీరేమీ అడగాల్సిన అవసరం లేదు. అప్పుల గురించి అడగద్దు, మీకు చేతులెత్తి దండం పెడతా. రోగాల గురించి అడగద్దు, సమస్య గురించి, పిల్లల గురించి, భవిష్యత్తు ఏమి అడగక్కర్లేదండి. తప్పిపోయిన కుమారు ఏమైనా అడిగాడా? నాకు ఇది కావాలి, ఉంగరం కావాలని అడిగాడా? వస్త్రం కావాలని అడిగాడా? భోజనం పెట్టమని అడిగాడా? ఏదైనా అడిగాడా? తండ్రి దేవుని ఎదుట నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. మొత్తం ఇచ్చేశారు. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, సమస్తం మీకు అనుగ్రహించబడతాయి.
నేను పాప క్షమాపణ మాత్రమే పొందాను, కానీ ఎప్పుడు దేవుని అప్పుల కోసం కానీ దేనికోసం అడగలేదు. నా అప్పులు దేవుడు తీర్చారు. దేవునికి స్తోత్రం. మీకు సీక్రెట్ చెప్తున్నా, నేను అనుభవించింది. మీరు రోగాల గురించి అడగద్దు, అప్పుల గురించి అడగద్దు, ఎప్పటికీ అడగద్దు. అడగాల్సిన అవసరం లేదండి. అడగకుండా దేవుడు ప్రాణం పెట్టారు మీకోసం, నా కోసం. అడిగితే చేసే దేవుడు కాదండి మన దేవుడు. మీరు అడిగితే ప్రాణం పెట్టారా? మీరు అడిగితే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారా? మీరు అడిగితే సిలువ ఎక్కారా ఆయన? అసలు ఆయన గురించి సరిగ్గా అర్థం కావట్లేదు మీకు నాకు. మనం ఏది అడగక్కర్లా, మారు మనసు పొంది పాప క్షమాపణ పొందితే అన్నీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఇంత డేరుగా చెప్తున్నాను. నేను పొందుకున్నాను కాబట్టి ఇంత రోషంగా చెప్తున్నాను. నాలాగా మీరు కూడా విడుదల పొందాలి. నేనేం చేయలే, నా ప్రయత్నాలతో అప్పులు తీరలేదండి. నా ప్రయత్నాలు అన్నీ విఫలమైపోయి ఇంకా డబల్ త్రిబుల్ అప్పులు పాలైపోయా. ఎప్పుడైతే మారు మనస్సు పాప క్షమాపణ పొందానో అద్భుతంగా అప్పులు తీరిపోయినాయి. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.